అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ వీడియో వచ్చేసి భోగి ముందు రోజునైతే షూట్ చేశాననమాట. ఆ రోజైతే మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే భోజనాలు పెట్టారనమాట. మేమందరం వెళ్ళాము. సో ఇలా భోజనం చేసిన తర్వాత ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేశారు ఏంటి అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆవిడే ప్రిపేర్ చేశారు. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. బూరెలు, ఇంకా సాంబార్, అలాగే బంగాళదుంప కర్రీ, ఇంకా ఒక పచ్చడి, రైస్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారనమాట. ఆ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేమందరం అక్కడే భోజనాలు అయితే చేసాము. ఇంకా భోజనాలు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ అయితే మూవీకి వెళ్ళామన్నమాట, హనుమాన్ మూవీకి. మేమైతే సెకండ్ షోకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఈ సంక్రాంతికి ఏ మూవీ చూసారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ మేము శనివారమే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ రోజైతే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్దాం కదా అని చెప్పేసి ఆ రోజైతే డ్రాప్ అయిపోయాము. ఇంకా నైట్ అయితే ఇదిగోండి మూవీకి వచ్చాము కదా, అప్పటికే లగేజ్ ప్యాకింగ్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడితో వీడియో అయితే ఎండ్ చేశాను ఆ రోజు. ఇది వచ్చేసి భోగి రోజున వీడియో అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంట వెలిగిస్తున్నప్పుడు వీడియో అయితే షూట్ చేశారనమాట. ఇది మా తమ్ముడు సెండ్ చేస్తే ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఎర్లీ మార్నింగే ఇక్కడ భోగి మంట అయితే వేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి నేను షూట్ చేసినవి, అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ కొన్ని అయితే మిక్స్ అయి ఉంటాయి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది వచ్చేసి అక్కడ షూట్ చేసిన వీడియో అనమాట. మేమైతే 8 అయినప్పటికీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం కదా అనుకున్నాము. కాకపోతే రాజమండ్రిలో స్టార్ట్ అయినప్పటికే టైం 10 అయిపోయింది. ఇంకా అప్పుడు వస్తూ చొప్పెలలో ఆగి అక్కడ కాసేపు ఉండి ఆఫ్టర్నూన్ నుంచి అయితే బయలుదేరాము. మంచు చూసారు కదా, చాలా ఎక్కువగా అయితే ఉంది. మేము ఎలాగో చొప్పెల్లో ఆగాము కదా, ఇంకా అన్నిత చేత అయితే భోగి పిడకలు వేయిస్తున్నాం మంటలోని. ఇక్కడ తీసుకొచ్చి వేయమంటే కింద పడేస్తుంది, అదంతా పట్టుకోలేక ఎలా అయితే తర్వాత ఎత్తుకుని వేయించేసాను. ఆ తర్వాత చొప్పెలలోనే భోజనం చేసేసిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము. ఇంకా దారిలో వచ్చేటప్పుడు అయితే వీడియోది ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి మురమల వీరేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగాము వచ్చే దారిలోని. ఇంకా అక్కడ ఆగి దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా మురమలు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా ఫోన్ అయితే ఇంకా పని చేయట్లేదు, ఇంకా బ్యాగ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఆయన ఫోన్లో ఈ వీడియోలు అవి షూట్ చేశాను. ఆ తర్వాత ఇవన్నీ చెల్లి ఫోన్లోకి సెండ్ చేసుకుని చెల్లి ఫోన్లో అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. పొంగల్కి సంబంధించిన వీడియోస్ 6 ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఒకరోజు 3 అలా అయితే ఎడిటింగ్ చేసేసాను. ఇంకా ప్రైవేట్లో పెట్టేస్తే ఏ రోజు ఆ రోజు ఇంకా పబ్లిక్ చేయొచ్చు కదా అని చెప్పేసి వీడియోలన్నీ ఒకసారి అలా ఎడిట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మురమల నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎంతో దూరం ఉండదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఇలా వీడియో అయితే షూట్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగామన్నమాట. అక్కడ ఇలా వీడియో అయితే షూట్ చేశాను. ఇవి పాత కాలం అప్పుడు ఉండేవి కదా, అవన్నీ అయితే మీతో ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా అలాగే ఇంటి ముందు ఉండే తోటలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఆ రోజు అయితే ఇంటికి వచ్చేసరికి ఇంకా అమ్మమ్మ గారెలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా వేడివేడిగా వచ్చేసరికి గారెలు అయితే వేస్తున్నారనమాట. ఆల్రెడీ చెల్లి, మరిది గారు, అలాగే తమ్ముడు అయితే వచ్చేసారు. వాళ్ళు మధ్యాహ్నం అయినప్పుడు వచ్చేసారు. మేము బయలుదేరినప్పటికీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసారనమాట. ఇక్కడైతే హన్విత ఆడుకుంటుంది, పిన్ని మామయ్యలతో ఆడుతుందన్నమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా గారెలు అయితే తినేసాము. ఇంకా అలా హన్వితని అందరూ ఆడిస్తూ ఉన్నారు. ఆ తర్వాత హన్విత ఇంటికి వెళ్ళిందనమాట. ఇంకప్పుడు మేమైతే గారెలు తింటున్నాము ఇక్కడ. చెల్లి వాళ్ళు మేమందరం కూడా కూర్చొని గారెలు అయితే తింటున్నాము. ఇవన్నీ తినేసిన తర్వాత అమ్మ ఇంకా టీ పెట్టింది. టీ కూడా తాగేసాము అందరం కలిసి కూర్చొని. చక్కగా ఇవి తినేసి టీ అయితే తాగేసాము. మా హస్బెండ్, మరిది గారు, మా తమ్ముళ్ళు అందరూ కలిసి అయితే పందాల దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళు ఆల్రెడీ తినేసి వెళ్ళారు. ఆ తర్వాత అయితే మేము తినేసి ఇలా టీ అయితే తాగేసాము చక్కగా కూర్చొని. ఇక్కడ హన్విత చూసారు కదా, మెడిటేషన్ చేస్తుందంట. చేతులు ఇవన్నీ ఇలా కిందకు పెట్టుకుని మెడిటేషన్ ఇలా చేయాలి అని చెప్తుంది. ఫన్నీగా అనిపించి అలా చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నైటు పక్కనే ఒక 2 ఇళ్ళ గ్యాప్ ఉంటుంది అంతే. ఇంకెక్కడ సెంటర్ పైన ఆడడానికి అయితే రెడీ అవుతున్నారు అందరూని. టైం వచ్చేసి 7 అలా అవుతుంది. సో ఆడదామని కూర్చున్నారు. అప్పుడు కూర్చొని కాసేపు అయితే ఆడారు. తర్వాత మళ్ళీ అందరూ ఇంటికి వెళ్ళి డిన్నర్ అది చేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు 9 ఆ టైంకి. అప్పుడు మొదలుపెట్టి 12-12:30 వరకు మేమైతే గేమ్ ఆడుకున్నాం అనమాట. ఇక్కడ హన్విత చూసారు కదా, ఇంట్లోకి వచ్చి అవన్నీ చక్కబెడుతుంది. చక్కగాని ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ చూస్తుంది. ఆ తర్వాత మేము డిన్నర్ అది చేసేసి ఆడడానికి అయితే వెళ్ళాము. మీలో ఎంతమందికి గేమ్ తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ
స్టార్ట్ చేసేసారనమాట ఆడడం అయితే. ఇక్కడ బయట ఇలా కాసేపు అయితే ఆడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ లోపల కూర్చుని అయితే ఆడుకున్నాము. ఒకవైపు గేమ్ ఆడుతూ స్నాక్స్ అయితే తింటున్నాం అనమాట నైట్ టైంలోని. అలా పండుగ 4 డేస్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.